రైట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైన ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ భేటీ అయ్యింది. లోకల్ బాడీలో బీసీలకు 42% కోటా కల్పించే అంశంపైన నిన్న సబ్ కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయ్యింది. మీటింగ్ కు మంత్రి ఉత్తమ్, శ్రీధర్ బాబు అటెండ్ అయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా పైన మంత్రుల సబ్ కమిటీ మీటింగ్ కి సంబంధించి అయితే మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమతా, బీసీలకి బీసీ కోటా కింద 42% రిజర్వేషన్లు కేటాయించాలని, 42% కోటాతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పదే ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాలపై నిన్న కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో గాంధీ భవన్లో ఒక రివ్యూ నిర్వహించి సాధ్యాసాధ్యాల మీద, ముఖ్యంగా 42% రిజర్వేషన్ల అమలు మీద మంత్రుల ఉపసంఘాన్ని నియమించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన ఈ కేబినెట్ ఉపసంఘంలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఉన్నారు. వీరితో పాటు ఒకరిద్దరు అధికారులు కూడా ఉన్నారు. అయితే నిన్న 24 గంటల నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకున్న 24 గంటల లోపే ఇవాళ కొద్దిసేపు క్రితం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఎలా సాధ్యం అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే అంశం ఒకటి. అదేవిధంగా రేపు కేబినెట్ సమావేశం కూడా 29వ తేదీన ఉంది. కేబినెట్ మీటింగ్లో ఎలాంటి నోట్స్ పెట్టాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా 2 అడ్వకేట్లను కూడా నియమించి సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న నేపథ్యంలో ఈ అంశాల కూలంకుషంగా కేబినెట్ సబ్ కమిటీ డిస్కస్ చేస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. అడ్వకేట్ జనరల్ అదేవిధంగా మిగతా ఆడిటర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవేళ 2 అడ్వకేట్లను కనుక నియమిస్తే సుప్రీంకోర్టులో కనుక కేసు ఫైల్ అయితే ఎప్పట్లోగా ఆ నంబరింగ్ అవుతుంది, ఎప్పట్లోగా హియరింగ్ అవుతుందనే అంశంపై కూడా ఈ మీటింగ్లో డిస్కస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఒకవేళ సుప్రీంకోర్టులో నంబరింగ్ కనుక లేకుంటే సుప్రీంకోర్టులో హియరింగ్ కనుక లేట్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి ఈలోగా గడువుకు దాటుతుంది. కాబట్టి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రుల ఉపసంఘం చాలా సీరియస్గా చర్చిస్తూ ఉంది. ఇవాళ రేపు కూడా ఈ మంత్రుల ఉపసంఘం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ మంత్రుల భేటీ అంటే 2 రోజుల్లో ఒక నివేదికను ఇచ్చిన తర్వాత ఆ నివేదిక మీద కేబినెట్ డిస్కస్ చేసే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం ఈ నెల 29న ఉంది. ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుండడానికి ఇది ప్రత్యక్ష తార్కాణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రెండు బిల్లులు, ఒకటేమో 9th షెడ్యూల్ కింద రాష్ట్రపతికి పంపినారు, దానిలో 2 బిల్లులు పంపినారు. మరొకటేమో గత సర్కార్ 50% కోటా ఏదైతే ఉందో ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్కి పంపినారు. గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్ కూడా తిరిగి వెనక్కి పంపకుండా గవర్నర్ కూడా తిరిగి రాష్ట్రపతికి అదేవిధంగా కేంద్ర హోంశాఖకి పంపిన సందర్భాన్ని మనం చూసాం. అంటే 2 బిల్లులు కూడా దాదాపు 90 రోజులు 95 రోజులు 110 రోజులు అయిన నేపథ్యంలో 2 బిల్లులకు సంబంధించి అటు బిల్లులు వాపసు రాలేదు, బిల్లులు రిజెక్ట్ కాలేదు, బిల్లు ఆమోదం పొందలేదు. అవి స్టేటస్లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు అంటే ఈ బిల్లులు కనుక క్లియర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోవాలని ఒక కృతనిశ్చయంతో ఉంది. సో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి బిల్లులు వెనక్కి రాలే కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా యోచిస్తుంది. అయితే రాష్ట్ర క్యాబినెట్కి ముందు నిన్న జరిగిన పీఐసీ సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్ మీటింగ్గా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మిగిలిన ఇన్ఛార్జీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మంత్రులందరూ కూడా పాల్గొని ఒక పీఐసీ సమావేశంలో ఏం చేద్దామనేది ఒక కూలంకుషంగా డిస్కస్ చేశారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. లేని పక్షంలో సుప్రీంకోర్టు మిగతా ఇవన్నీ ఒకవేళ సాధ్యం కుదరని పక్షంలో పార్టీ పరంగానే కూడా మనం ఒక నిర్ణయం తీసుకుందామని నిన్న పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఇవాళ అన్ని పత్రికల్లో హైలైట్ అయింది. సో మొత్తంగా కూడా ఈ 4-5 రోజులు చాలా క్రూషియల్ బీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ కోటా అనేది ఈ 4-5 రోజుల్లో ఒక క్రూషియల్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు కేబినెట్ సబ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి అంశాలు డిస్కస్ చేస్తారు, ఆ నిర్ణయాలు క్యాబినెట్కి ఎలా తీసుకెళ్తారు, క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారు, క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో ఏ అంశాలు పెడతారు,
అసెంబ్లీలో బిల్లు పెడతారా లేక మళ్ళీ పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారా అన్నది పెద్ద ఎత్తున ఒక చర్చకైతే వస్తుంది. సో నిన్న పిఎస్సి మీటింగ్లో జరిగిన నిర్ణయం ప్రకారం ఇవాళ క్యాబినెట్ ఉపసంఘం భేటీ కావడం అనేది వితిన్ 24 అవర్స్లో ఒక కీలక పరిణామంగా మనం చూడాలి. అదేవిధంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, రేపు క్యాబినెట్కి ఏం పెట్టబోతుంది, క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి ఏం రాబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తంగానైతే సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా కొంత క్యూరియాసిటీగా ఉంది మమత.